మీరు ఎప్పుడైనా నెల్లూరులో ఉన్న ఉడిపి రెస్టారెంట్ లో ఫుడ్ అయితే ట్రై చేశారా? లేకపోతే ఈ వీడియోలో మనమైతే ట్రై చేద్దాం. అలాగని ఇక్కడ ప్రైజెస్ ఎంత ఉన్నాయో కూడా చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం అయితే ఉడిపి రెస్టారెంట్ విజిట్ అవుతున్నా. నెల్లూరులో ఉన్నది ఇది. సో ఇక్కడ ఏంటంటే ప్యూర్ వెజ్ దొరుకుతుంది మనకు. సో లోపలికి వెళ్ళి ఐటమ్స్ ఎలా ఉన్నాయో ట్రై చేద్దాం. అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయో మీకు ఇది చెప్తాను నేను. ఇప్పుడైతే మీకు రెస్టారెంట్ లోపల చూపిస్తా. అంటే ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూర్చొని అయితే లోపల తింటారు. కొంతమంది బ్యాచిలర్స్ అయితే బయట కూర్చొని తినడానికి కూడా వీలుంటుంది. సో లోపలైతే ఇలా ఉంటుంది ఈ రెస్టారెంట్ లోపలైతే. చూడండి చాలా మంది ఫ్యామిలీస్ అయితే కూర్చొని తినడానికి మంచి ఫెసిలిటీ ఉంది. ఏసీ కూడా ఉంది లోపల. సో ఫ్రీగా కూర్చొని తినొచ్చు. మనమైతే లోపలికి వెళ్లి తిందాం మనం ఇప్పుడు. సో ఫైనల్‌గా అయితే మన మెనూ కార్డ్ వచ్చింది. మెనూ కార్డ్‌లో ఐటెమ్ చూసి అయితే షాక్ అయిపోయినా. ఎందుకంటే ప్రైస్ ఎంత ఉన్నాయో మీకు లాస్ట్‌లో నేను మెన్షన్ చేస్తాను. నేను తిన్న ఫుడ్ కూడా ఎంత అయిందనేది. సో ఇక్కడైతే ఇది మెనూ కార్డ్ అన్నమాట. మనకు ప్యూర్ వెజ్ దొరుకుతుంది ఇక్కడ. మనకు మీల్స్ కూడా దొరుకుతుంది. మెయిన్ ఏందంటే ఇక్కడ టిఫిన్ ఫేమస్ అన్నమాట. థాంక్ యూ. भाई चपाती कुरमा दो दो। ओके। अब बाद में एक वाटर बैटल वाटर बॉटल कूलिंग या नॉर्मल दे दो। ओके। ये कंप्लीट అయితే बाद में देखेगा। ఓకే థాంక్ యూ. నేను చేద్దాం. ఛానల్ నుంచి అనుకుంటున్నా వీడియో చేయాలని చెప్పి. నేను ఈరోజు టైం కుదిరింది నాకు వీడియో చేయడానికి. సో ఐటమ్స్ తినేసేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఎవరైతే వెజ్ ప్రియులు అయితే ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ రెస్టారెంట్ అని ఇది చెప్పాలి. ఓకే గైస్, నెక్స్ట్ అయితే మన ఐటమ్స్ కోసం ఇది వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్. ఫైనల్గా మనది చపాతీ కుర్మా తిని టేస్ట్ ఉంది చెప్తాను మీకు. ఫస్ట్ బట్టే ట్రై చేస్తున్నా. చాలా హాట్ హాట్ వేడిగా చాలా చాలా బాగుంది. ఇక్కడైతే చపాతీలకు వైట్ చట్నీ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. అదైతే మామూలు టేస్ట్ లేదు. ఆ వైట్ చట్నీ నెక్స్ట్ వచ్చి ఆలు కుర్మా అది మిక్స్ చేసుకొని తింటుంటే ఉంది చూడు, ఒక రేంజ్ లో ఉంది. అంటే చపాతీలో కూడా నీకు చట్నీ కూడా ఇస్తాను నాకైతే తెలీదు. ఫస్ట్ టైం అయితే తింటున్నా. ఈ టూ కాంబినేషన్ లో మటుకు ఫుడ్ అయితే హైలైట్ గా ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా విజిట్ అయ్యి ఇక్కడ టేస్ట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో నేను కూడా తెలుసుకుంటా. నేనైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నా అని చెప్పాను కదా. సో నాకైతే టేస్ట్ అయితే సూపర్ గా అనిపించింది ప్రతి ఒక్క కాంబినేషన్ ఇక్కడ. ఇంకా ఏంటంటే ఇక్కడ సర్వింగ్ కానీ వీళ్ళు మనకు కస్టమర్ సర్వీస్ కానీ వెయిటర్స్ మనతో మాట్లాడే విధానం కానీ చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది. అందుకే ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చి విజిట్ అవుతుంటారు. అంటే మంచిగా ఉంటుంది రెస్టారెంట్ అనేది. ఇక్కడ చూడండి చాలా మంది అయితే వచ్చినారు ఇక్కడ తినడానికి కూడా. ఫైనల్ గా బిల్ అయితే చూద్దాం మనమైతే 2 చపాతీ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. సో విత్ జిఎస్టీ కలిపి మనకు 110 రూపీస్ అయితే అయింది. 110 రూపాయలు. ఫ్రెండ్స్ ఫైనల్ ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎక్స్పెన్సివే కానీ క్వాలిటీ దొరకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ పెట్టాలి తప్పదు. సో బయట రెస్టారెంట్ కి రెస్టారెంట్ కంపేర్ చేసేది అంటే క్వాలిటీ బాగుంది. అలాగనే సర్వింగ్ కూడా మంచిగా ఉంది. మనకు కస్టమర్ సర్వీస్ చాలా అంటే చాలా బాగుంది. ఓకే గైస్, నెక్స్ట్ టైం విజిట్ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షేర్ చేయండి. అలాగనే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే గైస్, నెక్స్ట్ ఒక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్. బాయ్.